ఏపీ ఎంసెట్ అదేవిధంగా టీఎస్ ఎంసెట్కి సంబంధించి మనకు ఫైనల్ మార్క్స్ అనేది నార్మలైజేషన్ తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, అసలు నార్మలైజేషన్లో మార్క్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది, ఎందుకంటే ఇప్పుడు కీ పేపర్ మీరు చూసుకున్నప్పుడు వచ్చే మార్క్స్ అనేది ఫైనల్ మార్క్స్ అయితే కాదు. నార్మలైజేషన్ తర్వాత కొంతమందికి మార్క్స్ అయితే యాడ్ అవ్వచ్చు, కొంతమందికి మార్క్స్ అయితే తగ్గవచ్చు. సో ముందుగా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అసలు ఎందుకు చేస్తారంటే, నార్మల్గా ఎప్పుడైనా సరే ఎంసెట్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకు కొన్ని షిఫ్టుల్లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కొన్ని డేట్స్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈ విధంగా షిఫ్టుల వైజ్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి షిఫ్టులో క్వశ్చన్ పేపర్ అనేది ఒకేలా రాదు. కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ రావచ్చు, కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్ అనేది ఈజీ రావచ్చు. దీనివల్ల ఇప్పుడు టఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చిందనుకోండి, ఆ స్టూడెంట్స్కి మార్క్స్ అనేది తక్కువగా వస్తాయి. అలాగే ఈజీ క్వశ్చన్ పేపర్ వచ్చిన షిఫ్ట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి మార్క్స్ అనేది ఎక్కువగా వస్తాయి. కాబట్టి దీన్ని ఆలోచించి వీళ్ళు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా అన్ని షిఫ్టులకు సంబంధించి ఫైనల్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఏ విధంగా ఇస్తారు ఫైనల్ మార్క్స్ అంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు షిఫ్టుల వైజ్గా ఏదైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో ఆ తర్వాత నార్మలైజేషన్కి సంబంధించి ఒక ఫార్ములా అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, జిఐఎస్డి ప్లస్ జీటీఏ మైనస్ జిఐఎస్డి బై ఎస్టీఏ ఎస్ఏఎస్డి ఇంటూ మార్క్స్, స్టూడెంట్స్కి ఎంతైతే మార్క్స్ వస్తాయో మైనస్ ఎస్ఏఎస్డి. ఇది ఫార్ములా అనమాట. సింపుల్గా దీనికి సంబంధించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, జిఏఎస్డి అంటే ఇప్పుడు జిఏఎస్డి అంటే టోటల్గా ఏపీఎంసెట్ 2024 ప్రజెంట్ 2024కి సంబంధించి ఎగ్జాంపుల్గా చూసుకోండి. ఇప్పుడు జిఏఎస్డి అంటే ఇప్పుడు టోటల్గా ఏపీఎంసెట్కి సంబంధించి ఒక 1,50,000 స్టూడెంట్స్ ఎంపీసీ ఎగ్జామ్స్ రాశారనుకోండి. అన్ని షిఫ్ట్లకు సంబంధించి వాళ్ళకు సంబంధించి యావరేజ్నే మనకు జిఐఎస్డి అని అయితే అనడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఏఎస్డిఏ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు షిఫ్ట్ల వైజ్గా అంటే సెషన్స్ వైజ్గా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23rd రోజు ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్ అయితే మార్నింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే రాశారో దానికి సంబంధించి టోటల్ యావరేజ్ సమ్ ఆఫ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ఏఎస్డి అని అయితే అనడం జరుగుతుంది. అలాగే జీటీఏ అంటే ఏంటంటే, జీటీఏ అంటే టోటల్గా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 1,50,000 స్టూడెంట్స్ టోటల్గా అన్ని షిఫ్ట్లకు సంబంధించి ఎగ్జామ్ అనేది రాసినట్టయితే అందులో టాపర్స్లో 0.1% యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 1,50,000 ఎగ్జాంపుల్గా నేను ఇంతకుముందు చెప్పింది 1,50,000 స్టూడెంట్స్ ఈసారి ఎంసెట్ రాసినట్టయితే అందులో జీటీఏ చూసుకున్నట్టయితే 0.1% అంటే 150 స్టూడెంట్స్కి సంబంధించి యావరేజ్ అనేది టాపర్స్కి సంబంధించి యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీఏ అంటే ఇంతకుముందు ఎస్టీఏ అంటే నేను ఏదైతే చెప్పానో మనకు షిఫ్ట్కి సంబంధించి టాపర్స్లో 0. మీరు ఏదైతే షిఫ్ట్ అయితే ఎగ్జామ్ అయితే రాసారో అందులో టాపర్స్కి సంబంధించి 0.1% యావరేజ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా దానికి సంబంధించి నార్మలైజేషన్కి సంబంధించి ఫార్ములా అయితే ఉంటుంది. మరి ఏ విధంగా మార్క్స్ వస్తాయనేది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు విత్ ఎగ్జాంపుల్తో కూడా ఇక్కడ చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు షిఫ్ట్ అనేది సెషన్ 1లో ఈ విధంగా మార్క్స్ అనేది యావరేజ్ అనేది ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మనకు సబ్జెక్టివ్ వైజ్గా ఉంటుంది, టోటల్గా కాదు. ఇప్పుడు షిఫ్టుల్లో ఏదైతే షిఫ్టుల్లో ఏ పేపర్ హార్డ్ వచ్చింది అనేది, కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే ఫిజిక్స్ హార్డ్ అవ్వచ్చు, కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే కెమిస్ట్రీ, అదేవిధంగా కొన్ని షిఫ్టుల్లో చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్. ఈ విధంగా ఏ షిఫ్ట్లో అయితే ఏదైతే హార్డ్ వచ్చిందో దానికి సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ అయితే కాదు, మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఇక్కడ చూడండి, ఒక క్యాండిడేట్కి ఇక్కడ C1 అనే క్యాండిడేట్కి ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్చువల్గా 0 మార్క్స్ అనేది వచ్చినా సరే నార్మలైజేషన్ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మార్క్స్ అనేది మైనస్ అవ్వచ్చు. అదేవిధంగా కొన్ని షిఫ్ట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ C2 పర్సన్కి చూసుకున్నట్టయితే 8 మార్క్స్ వచ్చినా సరే నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అయితే తగ్గొచ్చు, కొంతమందికి మార్క్స్ అనేది పెరగవచ్చు. దానికి సంబంధించి మనకి ఇక్కడ విత్ ఎగ్జాంపుల్తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, ఇంకోటి చూపిస్తున్నారు. ఇక్కడ యాక్చువల్ మార్క్స్ అనేది 0 వచ్చినా సరే నార్మలైజేషన్ తర్వాత
2 మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ మార్క్స్ అనేది నార్మలైజేషన్ తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 2.63 ఈ విధంగా డెసిమల్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్గా నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేది కొన్ని షిఫ్టుల వాళ్ళకు ఇంక్రీజ్ అవ్వచ్చు, అదేవిధంగా కొన్ని షిఫ్టుల వాళ్ళకు మార్క్స్ అనేది తగ్గవచ్చు. సో నార్మలైజేషన్కి సంబంధించి క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.